ఇప్పుడు ఈ క్షణమే చెబుతున్నాను, నా రుక్మిణమ్మకి, దీన్ని కన్నతల్లైన అక్షరమ్మకి నా యావదాస్తి రాసిస్తున్నాను. అమ్మని, ఒకవేళ రుక్మిణి నా కూతురైతే ఆ ఆస్తి నాకే కదా దక్కేది. రాసుకో, నేను కూడా నా ఆస్తి మొత్తం మా నాన్నగారి పేరు మీద రాసేస్తాను. ఏది ఆ రేపల్లో ఉన్న అరెకరమా? అబ్బా బావగారు, రాతకోతలు ఎందుకులేండి, రాయనియండి. రాస్తానంటున్నారు కదా, ఇక్కడెవరు కాళ్ళు పట్టుకొని వద్దని బ్రతిమలాడట్లా. రాస్తే నాకే మంచిది, అదే నా కూతురని ఏదో ఒకటి చేసి ఒప్పించొచ్చు. నువ్వు కాస్త నోరు ముస్తావా? ఎందుకు ముయ్యాలి జగదీశ్వరి? రాసుకో నువ్వు. రేకన్నట్టు ఇక్కడెవరు కాళ్ళు చేతులు పట్టుకుని బతులాటల్లా. ఆహా, ఇవాళ కస్తూరి గొడవ తీరిపోయినట్టే. ఇదిగో బంగారం. అబ్బా, అదృష్టం అంటే ఇలా ఉండాలి. ఇది నీకు, దాచుకో. ఒరే ఈశ్వర్, ఇది నీకు. ఒరే రాము, నీకు నేను 10,000 కావాలన్నా ఇస్తాను. అదిగో, దాని మాటలు పట్టించుకోకు. పాపం నానమ్మ గారు బాధపడతారు తాతయ్య గారండి. చూసావా, నువ్వు బాధపడతావని వీడు రావడం లేదు, అంతేగాని నీ మీద ప్రేమ కాదు. ఇదిగో. ఒరే కార్తికేయ, ఏంటి? వెంటనే లాయర్ని పిలవరా, రాసిచ్చేస్తాను. ఊరుకో నాన్నా. అయితే నువ్వు పిలవా, నేనే ఫోన్ చేసి పిలుస్తాను. హలో, నేనయ్యా కృష్ణమూర్తిని. నమస్కారం. అర్జెంటుగా నా యావదాస్తిని నా మనవరాలికి, నా కోడలు అక్షరకి రాసిస్తున్నట్టు వెంటనే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయి. చాలా అర్జెంటు. లాయర్ గారు, నేను అక్షర్ని మాట్లాడుతున్నాను. 1 గంటలో ప్రిపేర్ చేయించండి. ఉంటానండి. నమస్తే. ఆంటీని అడిగానని చెప్పండి. ఏంటి, మీకింకా పెళ్లి కాలేదా? 25 సంవత్సరాలేనా? అలాగా. అయితే రే తమ్ముడు, తొందరగా కానివరా, ఓకేనా? అర్జెంటుగా దూరం నుంచి వచ్చారు, స్నానం చేయండి మావయ్య గారు. నేనేమి దుమ్ము రోడ్లో డొంకలకు అడ్డం పడి రాలేదు, బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చాను. అయినా శంషాబాద్ నుంచి కార్లోనే కదా వచ్చారు. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. ఏమే, ఆయనకి ఎందుకు అంత మర్యాద ఇస్తా? వదిలే నువ్వు. తప్పత్తయ్యా, అలా మాట్లాడకూడదు. మీరు వెళ్ళండి మావయ్య. అలాగే వెళ్తానమ్మా. ఓకే తాత, మేము స్కూల్కి వెళ్తాం. బాయ్. బాయ్. అమ్మో, బాబు గారి బొమ్ము. అమ్మో, ఏంటి నీ కోడలు నా మీద తెగ గౌరవం చూపిస్తోంది, నాకైతే భయమేస్తుంది బాబు. ఏంటి నీ కోడలు నా మీద తెగ గౌరవం చూపిస్తోంది, నాకైతే భయమేస్తుంది బాబు. ఇప్పుడేంటి, రుక్మిణికి ఆస్తి రాసిస్తానని కోపమా, లేకపోతే నీకేమీ లేదని మీ నాన్నగారికి ఏమీ ఇవ్వలేదనే బాధ? నువ్వు ఉరిమి చూసిన ఒక్కటే, నేను ఊరికే చూసిన ఒక్కటేనే. ఈ కృష్ణమూర్తి కష్టపడి సంపాదించిన డబ్బుని మా అమ్మకి, మా అమ్మను కన్నా బంగారు తల్లి అక్షరకి రాసిస్తాను. సినిమాల్లో మైసూర్ ప్యాలెస్ రాసిస్తాను, రాయలసీమ రాసిస్తాను అని పాటలు పాడుకున్నట్టు కాదే ఇది. మాటంటే మాటే, రాసిస్తాను. ఇంతకీ గీజర్ ఆన్ చేశావా? అయ్యగారు స్నానం చెయ్యాలి.
ఇదిగో రాజేశ్వరి, నువ్విప్పుడు మౌనవ్రతం పాటించడానికి, నేను నీ చుట్టూ తిరగడానికి నేనేమి అక్కినే నాగేశ్వరరావుని కాదు, నువ్వేమో జమునా సావిత్రివి కాదు. నీ ఇష్టం. ఎంతకాలం నువ్విలా మొహం మార్చుకుంటావో మార్చుకో. ఇంతకీ గేజ్ రాన్ చేసావా లేదా? పాపం, దేనికి కోపం రావాలో దేనికి కోపం రాకూడదో కూడా తెలీదు. అయోమయం జగన్నాథం. అక్షర, అవన్నీ ఆలోచించుకో. నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళావు అంతే, ఎంజాయ్ చెయ్యి. ఈ వేఫే ఉన్నాడే, ఇప్పుడు ఈ కర్రను చూసి ఎందుకు ఏంటి ఎలా అని తొక్కలో ప్రశ్నలేసి చంపుతాడు. ఎలా? అక్షర, ఓ పని చెయ్యి. ఆ? ఓహో, తింగర్తో మాట్లాడుతున్నాడా? అయినా అదేంటి ఎన్ని రోజులుంది? ఇప్పుడు ఈ వేఫే దాంతో మాట్లాడడం మొదలెట్టాడు అంటే ఇక గంట వరకు వదలడు. ఇప్పుడెలా? ఒక పని చేద్దాం, వాణ్ణి డిస్టర్బ్ చేస్తే ఫోన్ మాట్లాడడం మానేస్తాడు. ఈ కర్రెందుకు అంటే అప్పుడే ఏదో ఒకటి చెప్పొచ్చులే. ఒక నిమిషం ఉండు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తానుండు. ఎవరో పట్టుకుంది? నీ సంగతి చెప్తానుండ్రా వేఫే. నీకన్నా మెంటలా ఏంటిది? మరి ఎదురుగుండా నన్ను పెట్టుకుని ఎక్కడో ఊటిలో ఉన్న ఆ తింగర్ దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు? అందుకే దీంతో కొట్టాను. ఆ కర్ర ఎందుకు? దాంతో ఏం చేయబోతున్నావు? దీంతో ఆ జగదీశ్వరమ్మ బుర్ర పగలగొడదామనుకుంటున్నాను. ఆవిడ బుర్ర పగలగొట్టడానికి ఇంత పొడుగు కర్రెందుకు చెప్పు? చిన్న లాఠీ చాలు. ఇంకోసారి. సర్లే, సారీలే కాని పండగ రోజులు కదా, ఇల్లు నీ ఫేస్ లో చండాలంగా ఉండకుండా కళకళలాడుతూ ఉండాలని మామిడాకులు కోద్దామని వెళ్తున్నాను. మనతో పెట్టుకుంటే ఎవరైనా మటాషే. 2 minutes బ్రదర్, ఐ విల్ అరేంజ్. కృష్ణమూర్తి, ఏంటి ఆస్తి రాసిస్తావా? ఈ పొరపాటున రుక్మిణి నా కూతురు కావాలి దెబ్బకి టా అంటావు. అయినా ఎప్పుడో రాబోయే ఆస్తి కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు దానికివ్వాల్సిన 5,000 ఇంపార్టెంట్. ఇప్పుడే దారిలో ఏటీఎంకి వెళ్ళొచ్చినట్టున్నాడు. అన్ని వెయ్యి నోట్లే. 8,000. పాపం 3,000 పెడతానులే. మొత్తం తీసేస్తే ముసలోడికి గుండె ఆగినా ఆగిపోతుంది.
అమ్మయ్యా. ఎలాంటి దాన్ని ఎలా అయిపోయాను? నో సురేఖ, ఫీల్ అవ్వకు. నువ్వు మినిస్టర్ అయ్యాక కొన్ని 100 కోట్లు సంపాదించి చివర్లో ఆత్మకథ రాస్తాను. దానిలో ఇది ఫస్ట్ పేజీలో రాస్తాను. మామగారి జేబు కొట్టేసి 5,000 తీసా. ఇది ఫస్ట్ పేజ్. ఓకేనా? ఇందాక వేపే చూసి కర్రెందుకన్నాడు కదా, డౌట్ వస్తుందేమో. అందుకే మావిడాకులు కోసి తోరణాలు కడితే కవర్ అయిపోతుంది. యుగాంతం అంటారే, అది ఈ ఏడాది గ్యారంటీగా వచ్చేస్తది. నాకు అదే డౌట్ గా ఉంది బావగారు. ఏంటి బావా మరదళ్ళిద్దరికి పొద్దున ఇలాంటి డౌట్ వచ్చింది? ఎందుకు రాదమ్మా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నా, భూతాలు తోరణాలు కడుతున్నా ఈ ఏడాదే కాదు, ఇప్పుడే వచ్చేస్తుంది. అనండ్రా అనండి, అందరూ దాని మీద పడి ఏడవండి. ఇంతమంది ఆడవాళ్ళున్నారు, పండగ పూట తోరణాలు కట్టాలని ఎవరైనా అనుకున్నారా? అక్క, ఈ పండక్కి తోరణాలు కట్టడం కంటే ముఖ్యం ముగ్గులు వేయడం. కావాలంటే ఆవిడ గారిని ముగ్గులు వేయమని చెప్పు. అలాంటి టైం ప్రాసెస్ పనులు మనకి పడవు. అయినా సంక్రాంతికి మామిడాకులు కడితే అరెస్ట్ చేయరుగా? అరెస్టు నిన్ను కాదమ్మా, నీ అత్తయ్యం చేయాలి. మావయ్యా, నన్ను ఏమైనానండి భరిస్తాను, అంతేకాని దైవ సమానురాలు, ఆదర్శనీయురాలు మిక్కిలి ఆపవమ్మా, మిక్కి లేదు చెక్కి లేదు. ఏం రాజేశ్వరి, అడిగితే నేనే ఇచ్చేవాడిగా. నా జేబులో నుంచి 5,000 ఎందుకు తీసావు? ఏంటి, నేను 5,000 తీసానా? నాకేం అంత కర్మ పట్ల. నాకు పట్ల. ఏయ్, నిన్ను అడిగామా? ఎందుకు గుమ్మడికాయలు దొంగనగానే భుజాలు తడుముకుంటున్నావు? నువ్వుండు నాన్న. 5,000 ఏంటి బావగారు, అసలేం జరిగింది? స్నానానికి వెళ్ళేటప్పుడు చొక్కా తగిలించి వెళ్ళానమ్మా. గదిలో ఇది తప్ప ఇంకెవ్వరూ లేరు. అప్పుడు నా జేబులో 8,000 ఉన్నాయి. ఇప్పుడు 3,000 ఉన్నాయి. ఏమో, ఇందాక నీ మనవరాలకి ధర్మం చేసినట్టు ఇంకెవరికి చేశావో. మరే అక్క, గదిలో ఉన్నప్పుడే 8,000 ఉండాలి అని బావగారు అంటున్నారు కదా. అంటే ఏంటి జగదీశ్వరి, నేను తీశానా? అక్క, నేను ఆ మాట అన్నానా? మరి ఎవరు తీసుంటారమ్మా? ఇదే ఉంది. ఏయ్, ఇందాక గడకర తీసుకెళ్ళావు, ఇందుకేనా? ఆ గడకర్రతో మెడ మీద ఒక్కటేస్తే కర్ర విరగదు, నీ మెడ విరుగుతుంది. బావగారిని పట్టుకుని ఏంటా మాటలు? దాని మొగు నాదేమైనా అనుకుంటుంది, మధ్యలో నీకెందుకే? అబ్బబ్బబ్బబ్బా, ఆపండి. మీరెలాగైనా కొట్టుకు చావండి. నా 5,000 మాటేమిటి? ఏంటో బావగారు, ఈ మధ్య అక్క బ్యాగుల నుంచి 5,000 పోయాయి. ఇప్పుడు మీ జేబులోంచి 5,000. మన పట్టుచీరలు కూడా పోయాయి మావగారు. ఇంట్లో వాళ్ళు తప్పితే బయట వాళ్ళు తీస్తుండరు అని నీకు అర్థం కావట్లేదా నాన్న? కన్ఫర్మ్ గా అంతేరా. నాకు నీ మీదే డౌట్ వేసే. ఈ డౌట్లు ఎందుకులే రేఖ, దొంగెవరో కనిపెట్టడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా జగదీశ్వరి? అవసరం లేదు బావగారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నది ఇదివరకటి సామెత. ఈ ఇంటి దొంగని జగదీశ్వరి పడుతుంది అనేది ఇప్పటి సామెత.
మామ జేబు కొట్టేసినట్టు వంద పడుతున్నావు. అమ్మడు వదలవే, ఊడిపోయేలా ఉంది. మరెందుకు వాడితో కలిసి అలా మాట్లాడావు? వదులు చెప్తా. చెప్తే వదులుతా. వదులుతోనే చెప్తా. నో వే, చెప్తేనే వదులుతా. అది కాదమ్ముడు, నువ్వు తీవని నమ్మకంతోనే అలా అన్నాను. ఏ నువ్వు తీసేవాడి చెప్పు. తీశాను. అది తెలిసి అన్నాను. ఏంటమ్ముడు చివరికి జేబులు కొట్టేదానిలా తయారయ్యావు? అవును, ఇంట్లో ఈ సంగతి తెలిస్తే ఏం చేస్తావే అమ్ముడు? నేనేదో ఒకటి చేస్తాలే కానీ ముందు నీ గురించి ఆలోచించుకో. నాదే ఉంది. ఊళ్ళో సరోజనమ్మ ఇంటి పక్కన ఇల్లు ఖాళీ అవుతుందంట. రావునే అంది. హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోతాను. మరి నువ్వో? నేను వస్తానుగా నీతో పాటు. అక్కడ వారిని అజ్ఞానంలోంచి అంధకారంలోంచి వెలుగులోకి తీసుకొస్తాను. ఏంటి నువ్వు వస్తావా? సచ్చినా తీసుకెళ్ళను. నీకు అలవాటే కదా తన్నులు తింటావు. అలా తింటూ ఇక్కడే పడుండు. అంతేకాని నీతో మాత్రం తీసుకెళ్ళను అంటావు. ఏ తీసుకెళ్తే ఏమవుతుంది? నాకేం కాదే, ఆ మండపేట ఊరంతా పాడైపోద్ది. నువ్వేమో ఎమ్మెల్యే అంటూ కామ్రేడ్స్ అంటూ ఆ ఊళ్ళో వాళ్ళందరినీ చెడగొట్టావని నా భయం. చూస్తుండవే, ఎమ్మెల్యే అయ్యి తీరుతాను. జేబులు కొట్టేదానివి నువ్వు ఎమ్మెల్యే అవడమేంటే? తప్పగా గేమ్లు ఆడుకో. బావగారు, నిజంగానే అక్షరకు ఆస్తి రాస్తున్నారా? అవునమ్మా, నేనేమి జోక్గా చెప్పడం లేదు. ప్రతి అడ్డమైన వాళ్ళకి ఆస్తిపాస్తులు రాసిస్తుంటే నేను మంచి వాళ్ళకి ఎందుకు రాయకూడదు? నువ్వు అమ్మ మీద కోపంతో రాస్తున్నావా, మీ అమ్మ మీద ప్రేమతో రాస్తున్నావా? ప్రేమ కాదురా, భయంతో రాస్తున్నాను. అవునరా, అక్షర అమాయకురాలు. నువ్వా నీ రెండో పెళ్ళానికి మీ అమ్మకి ఎదురు చెప్పలేవు. ఏమో, రేపు నేను పోతే నా ఆస్తి దానికేగా, అంటే మీ అమ్మకేగా వచ్చేది. అదేంటి నాకు రాదా? నాన్నా, ఏంటా మాటలు? అప్పుడేదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నా. చూసావమ్మా, నువ్వు అన్నావు కాని కొడుకయ్యుండి వీడి నోటమ్మట ఆ మాట వచ్చిందా చెప్పు? నేను ఆ ఉద్దేశం తానలేదు, ఏదో క్యాజువల్గా అన్నానంతే. సర్లే గాని ఇప్పుడు ఏమైందిలే. నేను పోయాక కొంత మీ అమ్మకు వస్తుంది. అది రేఖ మీ ఎవ్వరికి ఇవ్వనివ్వదు. అది అందరికీ తెలుసు. అందుకే ఈ జాగ్రత్త. చూస్తున్నారుగా, బతికుండగానే ఇలా నా జేబులో డబ్బుల్ని బతకనివ్వడం లేదు. లేదు నాన్న, నాకెందుకో రేఖ తీస్తోందేమో అని అనుమానంగా ఉంది. రేఖ గదిలోకి రాలేదు కదరా, మీ అమ్మే ఉంది. నేను స్నానానికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ బయటికెళ్ళిందంతే. నేను 2 నిమిషాల్లో వచ్చేశాను. ఇంకెలా రేఖ తీస్తుంది? గడతో తీయొచ్చుగా. నిజమేనా? అమ్మా, కర్రతో కిటికీలో నుంచి జేబులో నుండి డబ్బులు తీయడం మామూలు వాళ్లతోటి కాదమ్మా, ఒక్క ప్రొఫెషనల్ దొంగలతోటే అవుతుంది. అది దొంగలకే ప్రొఫెసర్ మావయ్య. బావగారన్నట్టు అదే చేసుంటుంది. మరి మామిడి తోరణాలు కొయ్యడానికని కదా వెళ్ళింది. దాని మొహం నాన్న, అదెప్పుడైనా సాంప్రదాయాన్ని పాటించడం చూసావా? ఈ ముసలోడికి ఎంత కొవ్వో! వీణ్ణి చంపితే పేడా పోతుంది. ఎలా చంపాలో అర్థం కావట్లేదు. దిండు మొహాన పెట్టి గట్టిగా ఆదిమే. అదితే
దెబ్బకి పోతాడు ముసలోడా